ఓకే మల్లయ్య గారు, సో మొత్తానికి మేడిగడ్డ డిజైన్ లో లోపాలున్నాయి, ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకొని తీరాలి. అలాగే కేసీఆర్ హరీష్ లకు ఒక సవాల్ కూడా విసిరారు రేవంత్ రెడ్డి. ఎక్స్పర్ట్స్ ని ప్రజల్ని మేడిగడ్డ దగ్గరికి తీసుకువెళ్దాము, మీరు అక్కడికి రండి, బహిరంగ చర్చ పెడదాం అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లను స్వాహా చేసింది అనేది ప్రధానంగా మీ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణ. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతండి? 1,00,000 కోట్లు అనడానికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? చెప్పండి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం మామూలుగా కుంభకోణం జరిగిపోతుందా? అంటే 1,47,000 అవగాహనతో మాట్లాడాలి కదా, ఆలోచన. సో మొత్తానికైతే ఎంతో కొంత అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు, అంతే కాకుండా అది కాదు, జరిగిందా లేదా దానికి సంబంధించి విచారణ చేపట్టండి. మీరు ఏం చేయకుండా మీ సిగ్నల్ వీక్ గా ఉంది మల్లయ్య గారు, ఆడియో క్లారిటీ లేదు. అవినీతి జరిగిందా? సేమా యా చేంజ్ చేయమంటారా? చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వస్తుందా? నెక్స్ట్ దానికి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంజనీర్ల లెక్కనే మాట్లాడి అది ఇంజనీర్స్ మామూలుగా అక్కడ సైన్ చేయలేదు, వేరే దగ్గర సైన్ చేసారు అంటే, మరి సైన్ చేసిన సుఖిశాలలో ఎస్ఎల్బిసిలో ఎందుకు జరిగినాయి ప్రమాదాలు? సుఖిశాల పడిపోయినప్పుడు ఎవరు బాధ్యత తీసుకున్నారు? అది మామూలుగా ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ చేసిందే కదా. ఎస్ఎల్బిసిలో ప్రమాదం జరిగితే కనీసం మామూలుగా శవాలు చేసే పరిస్థితి కూడా లేదు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదో అతక చెప్పడానికో సమర్థించుకోవడానికో మాట్లాడితే కాదు, వాస్తవాలు ఏంటి. ఈ రోజు హరీష్ రావు గారు చెప్పిన విషయాలలో ఏదన్నా మీరు అవాస్తవం ఉంటే ఎక్కడ మళ్ళా డిబేట్ పెడదాము, ఎక్కడ మామూలుగా ప్రెజెంటేషన్ పెడదాం చెప్పండి, సిద్ధమే. ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రెజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పిను. ఇవాళ బనకచెర్ల గురించి మాట్లాడితే అదే రకంగా మేము ప్రిపేర్ అయ్యి లేము అని అంటారు ఆ సంబంధిత మంత్రి. కాబట్టి ఎప్పటికప్పుడు సమర్థించుకోవటానికి కాదు. మీరు చెప్పే రంగసాగరు ఇవన్నీ ఎవరు కట్టిరు? కాలువలు తవ్వి వదిలేసిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది ఎవరి టర్మ్ లో? ఎస్ఎల్బిసి అనే దానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్టీ రామారావు గారి హయాంలో 83లో కొబ్బరికాయలు కొడితే, ఆ తర్వాత కాలువలు తవ్వి రాజశేఖర రెడ్డి గారు కూడా గాలికి వదిలేస్తే, మొబిలైజేషన్ ఫండ్ పేరు మీద కాంట్రాక్టర్ కి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకొని కూడా వదిలేస్తే, వాటన్నిటిని కాలువలు పూర్తి చేయటమే కాదు, చెత్త చెదారం సర్కార్ కంప మొలిచిన ఆ కాలువలలో మళ్ళీ డ్యాములు కట్టి నీళ్లు తీసుకొచ్చి చివరి సరిహద్దుల వరకు కూడా ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. అంటే 10 సంవత్సరాలలో పూర్తి సంపూర్ణంగా ఎంత చేయగలిగినామంటే చెయ్యగలిగిన అవకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఈ రోజు దానికి రిలేటెడ్ గా మేడిగడ్డ నుంచి నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చినాయా అని అంటే, అక్కడి నుంచి దానికి రిలేటెడ్ కొనసాగింపుగా ఉన్న ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మామూలుగా శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు వస్తాయంటే శ్రీరామ్ సాగర్ లో అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు పోస్తే శ్రీరామ్ సాగర్ లో వస్తాయి, శ్రీరామ్ సాగర్ లో ఓట్లో అయితే వదిలిపెడితే దీంట్లోకి వస్తాయి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయి. దానంత మాత్రాన మామూలుగా మీరు ఇంత వర్షాలు పడ్డాయి, ఇంత నీళ్లు ఇవ్వగలిగిన వాళ్ళు మొన్న వేసవి కాలంలో ఎందుకు పంటలు ఎండిపోయినాయి? మీకు అంత రాజకీయ పరిణతి ఉంటే, పరిపాలన మీద అవగాహన ఉంటే, శాఖ మీద అంత కన్సర్న్ ఉంటే, రైతుల గురించి పట్టింపే ఉంటే, మీరు మామూలుగా పరిపాలించిన 15వ నెలలోనే మండు వేసవిలో నీళ్లు లేక పంట పొలాలు ఈ తెలంగాణ రాష్ట్రాలలో దాదాపుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి, మహబూబా లాంటి జిల్లాలలో ఎన్ని లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? అంత ముందు పంటలు వేసుకున్నారు కదా, కాలువలు వచ్చినాయి కదా, రెండో పంట కూడా వేసుకున్నాం కదా, వర్షాకాల పంట వేసినాం, వేసవికాల పంట వేసినాం. అదే ఆనవాయితీ ప్రకారం కొనసాగింపుగా 6వ సంవత్సరం 7వ సంవత్సరం వర్షాలు లేకున్నా చెరువులు నిండున్నాయి, ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, మీరు వేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తే వేసుకున్న రైతులకి లక్షల ఎకరాలలో మామూలుగా పంటలు ఎండిపోతే కనీసం నైతిక బాధ్యత వహించలేదు. మరి ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు ఇవ్వగలిగిన పరిపాలన అనుభవం ఉంది, అవగాహన ఉంది, కేసీఆర్ తప్పు చేసిందని మీరే చెప్తున్నారు. మరి మీకు అంత రాజకీయ పరిపక్వత ఉంటే, మీకు అంత అనుభవమే ఉంటే నీటి మీద, మరి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? మండు వేసవిలో ఎందుకు మొన్నటి వేసవి కాలం పంట రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది?
కాబట్టి ఏదో సమర్థించుకోవడానికి మాట్లాడటం కాదు, వాస్తవాలు ఏదో మాట్లాడాలి. రాజకీయంగా మీరు ఏదో ఆరోపణలు చేయడానికో లేకపోతే అవినీతి అనే పేరు బురద జల్లడానికో, ఇంకా మీరు మామూలుగా పరిపాలన మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికో మాట్లాడతానంటే అది రాజకీయంగా డిబేట్ పనికొస్తుందేమో కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా ఇక్కడ మేధావులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తప్పకుండా ఒక రోజు కాకపోతే ఒక రోజు నిజం అనేది ఎన్నో రోజులు దాగదు. అవాస్తవం అనేది ఎన్నో రోజులు రాజ్యమేలేదు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అది ఎందుకు మీరు తప్పుపడుతున్నారు అంటే కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కవిత కేటీఆర్ మాట్లాడడం దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కమిషన్ ను ఈ రకంగా దానిపైన నమ్మకం లేనట్టుగా మాట్లాడడం సమంజసమేనా? మేము ఏమంటున్నామంటే మేము కమిషన్ కార్డుకి పోవటానికి కానీ వాస్తవాలు వెలికి తీస్తే వాటి అన్నిటిని వివరించడానికి కానీ మేము ఎక్కడ భయపడట్లేదు. మాకు శంకించాల్సిన అవసరం కూడా లేదు మా నిజాయితీని. కాకపోతే సేమ్ కాళేశ్వరం మాదిరిగానే పోలవరంలో కూడా జరిగినాయి. పోలవరంలో కూడా ఎంతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది వరదల వల్ల. ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు జరిగితే ఎక్కడ లేని ఎంక్వైరీ కేవలం ఈ కాళేశ్వరం మీద ఎందుకు జరిగింది? అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పూర్తయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశంసల జల్లు కురిపించింది కదా బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర అధికారుల బృందం కూడా. ఈ రోజు అదే కేంద్రంలో మామూలుగా అనేక అనుమతులు తీసుకున్నాం. ఆ రోజు అక్కడి నుంచి మామూలుగా ఫండింగ్ కూడా జరిగింది, కార్పొరేషన్ లోన్ అక్కడి నుంచే వచ్చింది. ఇన్ టైంలో మేము అది కంప్లీట్ చేసి మామూలుగా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినందుకు బెస్ట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ పక్కకు పెట్టి ఈ రోజు మామూలుగా అవినీతి జరిగిందనో లేకపోతే కాంగ్రెస్ తో కుమ్ముక్కయ్యో కమిషన్ల పేరు మీద వేరే ఎంక్వైరీలు వేసి నోటీసులు ఇచ్చే దుస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇందులో రాజకీయ జోక్యం ఉంది అనేది మా ఆరోపణ. రైట్ అండి, ఓకే. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, బీజేపీ లీడర్స్ ఏమో ఈ ప్రాజెక్ట్ ని ఇంజనీరింగ్ బ్లండర్